బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ టేస్టీగా ఉండే కమ్మటి పప్పుచారు చేస్తున్నాను. ఇది మా అమ్మ స్పెషల్ పప్పుచారు ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తారు. అదే రెసిపీ ఈరోజు నేను కూడా చేస్తున్నాను. ఎలా చేస్తున్నా మీరు కూడా చూసేయండి. 1 కప్పు కందిపప్పు, పచ్చిమిరపకాయలు మీ ఘాటును బట్టి తీసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు, అలానే 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కందిపప్పుని అందులో వేసుకొని నీట్గా 2-3 సార్లు అనేది వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం అయితే ఎక్కువగా తీసుకోను, జస్ట్ కలర్ కోసం కొంచెం వేసుకుంటాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం టమాటా ముక్కలు వేసుకున్నా కొంచెం అనేది చింతపండు తీసుకోండి, దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు అనేది మంచినీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పు అనేది కూడా ఎక్కడ కూడా పొలుకు అనేది లేకుండా చక్కగా మెత్తగా ఈ విధంగా రుబ్బేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇక్కడ మీకు సరిపడినంత నీళ్ళు అనేది పోసుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద చెంబుడు అనేది నీళ్లు తీసుకున్నాను. ఇలా నీళ్లు తీసుకొని ఇంకొకసారి ఇలా చక్కగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఈ పప్పుచారు అనేది ఇలా ట్రై చేయండి. ఒక 2 ముద్దలు అనేది ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుంది. ఇక్కడ వాటర్ అనేది పోసిన తర్వాత 1 స్పూన్ అనేది పసుపు, అలానే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది తీసుకోండి. ఇలా సాల్ట్ తీసుకొని కొంచెం అంటే కొంచెం ఒక 1/2 స్పూన్ అనేది కారం తీసుకోండి. ఎందుకంటే కలర్ కోసం. ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసి చేసాం కాబట్టి దాని టేస్ట్ అనేది వేరే ఉంటుంది. ఇక్కడ నాకు కొంచెం కలర్ కోసం కారం అనేది తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ కారం అనేది తీసుకోవాలి. చూడండి, పప్పు అనేది కూడా చక్కగా ఇలా మరగాలి. పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ధనియాల పౌడర్ అనేది 1 స్పూన్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ధనియాల పౌడర్ వేసుకోవటం వలన పప్పుచారు అనేది మరింత టేస్టీగా వస్తుంది. చూసారా, ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా పప్పుచారు మరిగిన తర్వాత తాలింపు పెట్టడం కోసం ఒక డేక్షా తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్ అనేది ఆవాలు, 1 స్పూన్ అనేది జీలకర్ర, అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిదిమి వేసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఎండుమిరపకాయలను కూడా ఈ విధంగా తుంచి వేసుకోండి. తాలింపు అనేది మంచిగా వేగాలి ఫ్రెండ్స్. కమ్మటి వాసన వస్తూ ఉంటుంది తాలింపు అనేది, అలా వేగుతూ ఉంటుంది. చక్కగా ఇలా వేగిన తర్వాత పప్పుచారు అనేది మరిగించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ దానిని ఈ తాలింపులో వేసుకోవాలి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అనేది ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇందులో వేసేసుకొని ఒక 5 నిమిషాలు అనేది మంచిగా మరిగించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎలా ఉందో తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.